యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఈ యొక్క వచన భాగంలోని ఈ మాట, ఉపేక్షించుకోగలిగే జీవితం ఏంటి? నేను, నాదే, నాకే, అంతా నేనే అన్న ఈ మాటను విడిచిపెట్టగలగాలి. అంతా నాకే అన్నప్పుడు స్వార్థంతో నిండి ఉంటాం. అంతా నేనే అన్నప్పుడు అందరికన్నా పైన నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. స్వార్థపూరితమైన మనసు ఇతరుల కొరకు బ్రతకనివ్వదు. ఇతరులకు విధేయత చూపించని మనసు వారి కొరకు జీవించే విధంగా చేయదు. మనుషుల సంగతి ప్రక్కన, ఒకవేళ యేసయ్య కొరకు నువ్వు బ్రతకాలి అనంటే నీవు వీటన్నిటినీ నువ్వు విడిచిపెట్టగలగాలి, ఉపేక్షించేయాలి. పూర్తిగా నేలమట్టం మనకున్న ప్రతి స్వభావాన్ని తీసివేస్తూ ఆయన సిలువనెత్తుకొని ముందుకు కొనసాగాలి. అంటే శ్రమలైన, నిందలైన, వేదనలైన వాటిని మోయటానికి, వాటిని తట్టుకొని నిలబడటానికి ఇష్టపడి ప్రతిదినం ఆయన్ను కలిగి కొనసాగగలిగితేనే ఆ యేసయ్యను కలిగి జీవించే జీవితం. మనం చాలాసార్లు పడిపోతాం. చాలాసార్లు చిన్న శ్రమకు తట్టుకోలేక మనము యేసయ్య సిలువను విడిచిపెడతాం. ఎన్నిసార్లు విడిచిపెట్టాము, ఎన్నిసార్లు మనకు ఆ సిలువ బరువు అనిపించిందో. ఎప్పుడైతే లోకపు ఆలోచనలు హృదయంలోకి చేరినప్పుడు యేసయ్య సిలువను మోయటం సాధ్యమయ్యే పని కానే కాదు. ఆయన నా కాడి సులువు అంటాడు. అది ఎవరి కొరకు? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను నమ్మకంగా నెరవేరుస్తూ, పాటిస్తూ, వాటికి విధేయత చూపుతూ బ్రతుకుతున్న వారికి ఆయన కాడి చాలా సులువైనది. ఎవరికి కష్టమైనది? ఒక వ్యక్తి వచ్చి అంటాడు, నేను నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అన్నప్పుడు, నువ్వు అన్ని ఆజ్ఞలన్నిటినీ పాటించు అంటే, నేను చిన్నతనం నుండే పాటిస్తున్నాను అంటాడు. అయితే నువ్వేం చెయ్యి, వెళ్ళి నీకున్నదంతా ఆస్తి బిదలకిచ్చి నన్ను వెంబడించు అనగానే ఆ వ్యక్తి నొచ్చుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు? బరువైపోయింది ఆ సిలువ. ఆయన చెప్పిన మాటలను హృదయంలో మొయ్యటానికి ఏమాత్రము ఇష్టం లేని స్థితి. ఎందుకు బరువైపోయింది? ఈ లోకపు ఆశలు, ఆలోచనలన్నీ నింపబడ్డ వ్యక్తిగా ఉన్నప్పుడు ఉపేక్షించుకోవడము సాధ్యమయ్యే పని కాదు. చాలా ధైర్యం కావాలి యేసయ్యతో అడుగులు వేయాలంటే. ఎదురయ్యే ప్రతి పరిస్థితి మనల్ని ఎంతగా వణికిస్తుందో తెలుసా? ఎంతగా కష్టపడుతుందో తెలుసా? అటువంటి అనుభవాల గుండా వెళ్ళిన వారికి బాగా అర్థమవుతుంది. ఆ కష్టము, ఆ వేదన, ఆ అవమానము, ఆ వెలివేయబడ్డతనాన్ని అనుభవిస్తూ కూడా సిలువను మాత్రం విడవకుండా మోయాలి. కలిగే ప్రతి అవమానాల నుండి సిలువను పట్టుకొని దోసుకుంటూ ముందుకు కొనసాగాలి. అప్పుడే నువ్వు చాలా బలంగా యేసయ్యను చేరగలవు. ఆయన్ను చేరటానికి, ఆయన దగ్గరికి వెళ్ళటానికి, ఆయనతో కలిసి నిత్యత్వంలో జీవించటానికి, ఈ లోకంలో కలిగే ప్రతి వేదన నుండి మనము తప్పించబడుతూ కొనసాగాలి అంటే ఆయన సిలువను మోసేవారముగా ఉండాలి. వాటిని తట్టుకోవడానికి కూడా శక్తిని ఆయన సన్నిధానంలో పొందుకొని ముందుకు సాగే వారంగా ఉండాలి. నీ హృదయం ఏ విధంగా ఉంది? తట్టుకోగలుగుతున్నావా? మోయగలుగుతున్నావా యేసయ్య సిలువను? లేదా మధ్యలోనే విడిచిపెడుతున్నావా? అటువంటి కార్యం మాత్రం జరిగించకు సుమా. నీ కొరకు కలువరి సిలువలో బలియాగమైనాడు యేసయ్య. పాప భారాన్ని ఆ సిలువలో మోసినాడు యేసయ్య. నువ్వు ఆయన సిలువను, ఆయన మాటలను, ఆయన వాక్యాన్ని, ఆయన కట్టడలను మోస్తూ వాటి ప్రకారం బ్రతుకుతూ అడుగులు నెమ్మదిగా ముందుకు వేయగలిగితే గొప్ప బహుమానం మన కొరకు సిద్ధంగా ఉంది. మర్చిపోవద్దు. ఈ నమ్మకమైన ప్రయాణం కొరకు సిద్ధపడదాం. అవమానాన్ని భరిద్దాం, వెలివేసిన స్థితిని భరిద్దాం. కానీ యేసయ్య సిలువను మాత్రం విడవకుండా మోస్తూ
రాబోయే దినంలో జరిగించే గొప్ప కార్యాల కొరకు నమ్మకంగా వేచి చూచే వారముగా మనం నిలబడతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమె తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నా తండ్రి, సిలువను నమ్మకంగా మోయుటకు మమ్మల్ని మేము ఉపేక్షించుకోగలగాలి. అట్టి నమ్మకమైన జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చాలాసార్లు బలహీనంగా ఉండి సిలువను మోయలేని వారముగా అయిపోతున్నాం. నీ కట్టడలను ప్రకారం బ్రతకలేని వారముగా అయిపోతున్నాం. అటు భయంకరమైన దీన స్థితి నుండి మమ్మల్ని లేవనెత్తయ్యా నాయన, నీ సిలువ శక్తిని మాకు అనుగ్రహించి నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతూ ప్రతిదినము ఆ పవిత్రమైన సిలువను మోసే వారముగా మా బ్రతుకుల్లో నిలబెట్టి నడిపించమని బలహీనతలోన ప్రతి బిడని మీ దయగల చేతికి అప్పచెప్తున్నాను. తోడైనండి. ముఖ్యంగా ఆత్మీయమైన బలాన్ని అనుగ్రహించండి. యేసయ్య, ఎవరైనా శారీరక రుగ్మతలలో ఉంటే ఆయన వారిని ముట్టి స్వస్థపరిచి నూతన శక్తితో నింపి నీ గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించి స్థిరపరచమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య నామని ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.